हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर। అమ్మా, శేఖర్ వాళ్ళ ఇల్లు ఎక్కడా? ఏ శేఖర్ అమ్మా? పులిపాటి శేఖర్. పులిపాటి శేఖరా? ఆ ఇల్లు. ఆ ఇల్లా? థ్యాంక్స్ అమ్మా. సరే అమ్మా. వచ్చేట్టున్నారు చూడు. సరే అన్నయ్య. ఎవరండి మీరు? శేఖర్ వాళ్ళ ఫ్రెండ్నమ్మా. శేఖర్ లేడా? ఉన్నారు, రండి. రే, హాయ్రా శేఖర్. హాయ్రా రవి, ఎప్పుడొచ్చావు? రాదా, కూర్చో. చావలేదు నన్ను చూసి. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? మా రమ్య ఎలా ఉంది? బాగా సెటిల్ అయిపోయావరా పెళ్లి చేసుకొని? నాకొద్దమ్మా. రవి కాఫీ పెట్టుకురాపో. ఇంకేంటిరా కబుర్లు? అందరూ బానే ఉన్నారా? ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువైపోయి మీ ఎవరికి ఫోన్ కూడా చేయలేకపోతున్నాను. ఇంకా రమ్య అంటావా? గుడ్, తనతో లైఫ్ చాలా బాగుంది. అయినా సరే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా? ఏం లేదురా, బైక్ మీద వెళుతుంటే కుక్క అడ్డం వచ్చింది. కుక్కను తప్పిపోయి లోయలో పడిపోయా. ఎముకలు ఇరిగితే లోపల రాడ్లేశారు. 3 నెలల దాకా రెస్ట్ చేసుకోమన్నాడు రా. సరే కానీ పాతింటికి వెళ్ళాను, ఇల్లు అమ్మేశారని చెప్పారు. మీరు? నేను శేఖర్ ఫ్రెండ్ నుండి. శేఖర్ లేడా? చెప్తా, కూర్చోండి. శేఖర్ కూర్చో. అండి, కొన్ని వాటర్ పట్టరా. తీసుకొస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. శేఖర్ని కలుద్దామని వచ్చాను. తనకి యాక్సిడెంట్ అయ్యి ఏదో బాగాలేదన్నారు, చూసి వెళ్దామని వచ్చాను. వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ. శేఖర్, ఇది శేఖర్ ఇల్లే బాబు. మా దగ్గర నుంచి అవసరం ఉందని చెప్పేసి అమౌంట్ అప్పుగా తీసుకున్నాడు. చాలాసార్లు అడిగాము. చాలాసార్లు అడిగితే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటూ టైం తీసుకుంటూ వెళ్ళాడు. ఇక లాభం లేదని చెప్పేసి గట్టిగా చెప్పి మేము కావాలి లేదా ఇల్లు వదిలిపెట్టమంటే సరే అని చెప్పేసి మాకు ఇల్లు వదిలిపెట్టేసి తను వెళ్ళాడు బాబు. అవునా సార్? మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఏమన్నా అడ్రస్ ఉందా సార్? గుంటూరులోనే నెహ్రూ నగర్ 2వ లైన్లో వాళ్ళు అక్కడే ఉంటున్నారని తెలిసింది. అను వాళ్ళ వివరాలు ఏదో కాగితం మీద రాసిచ్చిపోయారు కదా, ఎవరైనా వస్తే చూపించమన్నారు. కాగితం ఉంటుంది చూడు, ఇచ్చే బాబుకి. ఓకే. మీరెప్పుడు వచ్చారు? తనకి యాక్సిడెంట్ అయిందని తెలిసి ఈరోజే వచ్చాను సార్. అవునా? అబ్బాయికి ఇబ్బంది లేదు కదా? ఏమీ లేదన్నారు సార్. తీసుకో బాబు. థ్యాంక్స్ సార్. సొంతింటిని అమ్మేసుకొని వచ్చి ఇక్కడ అద్దెంట్లో ఉండడం ఏంట్రా? నీకు తెలియదు ఏముందిరా, ఆ సీనుగాడికి 5 లక్షలు అప్పు ఇప్పించాం కదా. అవును. వాడు పారిపోయాడు రా. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే సంబంధం లేదన్నారు. అయ్యో, వాళ్ళు వచ్చి మన ఇల్లు రాపించుకున్నారురా. ఆ బాధతో అమ్మా నాన్న కూడా చనిపోయారు.
చేసేదేమీ లేక అద్దె తక్కువ అని చెప్పి ఇక్కడ ఉంటున్నావురా. పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేసుకుంటూ చెల్లిని చదివించుకుంటూ ఏదో ఇలా ఉంటున్నావురా. థ్యాంక్స్ అమ్మా. అరే, ఇంత జరిగితే కనీసం ఒక్క మాటన్నా చెప్పాలనిపించలేదరా నీకు? నేను బతుకున్నాను అనుకున్నావా, చచ్చిపోయాను అనుకున్నావా? మొన్న లోయలో పడినప్పుడు ఫోన్ పగిలిపోయిందిరా. నంబర్స్ అన్నీ అందులోనే ఉండిపోయినాయి. అవునరా, నాకు యాక్సిడెంట్ అయినట్టు నీకెలా తెలిసింది? ఓ అదా, మొన్న నీకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా కొలీగ్ ఒక అతను అదే హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసమని వచ్చాడు. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అయితే నిన్ను చూశాడు అక్కడ హాస్పిటల్లో. అది ఫోటో తీసి నాకు పంపాడు. తర్వాత ఫోన్ చేసి, అరే వీడు నీ ఫ్రెండే కదా, ఇలా హాస్పిటల్లో చూశానని చెప్పాడు. ఒకప్పుడు నేను ఇద్దరం దిగిన ఫోటో చూపించాలే వాడికి. అది చూసి గుర్తొచ్చి ఫోన్ చేసి అడిగాడు. అవునరా అని చెప్పేసి, ఎక్కడున్నావా, ఏం జరిగిందా, ఏంట్రా అని ఎత్తుక్కుంటూ ఆఫీస్కి సెలవు పెట్టుకొని వచ్చాను నీకోసం ఈరోజు. ఓ అవునా, థ్యాంక్ యూ రా. ఇంకేంట్రా కబుర్లు? ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం చూసారా పెళ్ళప్పుడు. ఏంట్రా, అబ్బాయా అమ్మాయా? అది మేము ఇప్పుడే పిల్లల్ని వద్దనుకున్నాం రా. అవునా, సరే. సరే గాని మన ఫ్రెండ్స్ ఎవరు టచ్లో లేరారా నీకు? నీకు తెలియదేముందిరా, నేను హెల్ప్ చేసిన వాళ్ళందరూ నన్ను మోసం చేశారు. చివరికి ఒంటరిగా మిగిలిపోయాను. అసలు ఫ్రెండ్షిప్పే మోసం రా. నువ్వెప్పుడు చెప్తూనే ఉంటావు వాళ్ళని ఎప్పటికైనా మోసం చేస్తారా అని, కానీ నేనే పట్టించుకోలేదురా. ఐఆమ్ సారీ రా. సరే పోతే పోనీ. రే, మంచి చేసేవాడికి ఎప్పుడైనా సరే మంచి జరుగుతుంది. ఇంకా వాళ్ళ గురించి మర్చిపో నువ్వు. సరే, నాకు ట్రైన్ టైం అవుతుంది, నేను వెళ్తాను. చెల్లిని జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? అరే అరే, అప్పుడే వెళతా అంటున్నావు. భోంచేసి ఈవినింగ్ వెళ్తూలేరా? కాదురా శేఖర్, దారిలో వెళ్తూ వెళ్తూ చిన్న పని ఉంది, అది చూసుకొని వెళ్ళాలి, కొంచెం అర్జెంట్. 3 నెలల్లో అంతా నీ హెల్త్ సెట్ అయిపోతుంది కదా. ఆఫీస్కి సెలవు పెట్టి రమ్యని తీసుకొని వారం రోజులు నీ దగ్గరకు వచ్చి హ్యాపీగా నీతో టైం స్పెండ్ చేస్తాను, ఓకేనా? ప్లీజ్ రా, అర్థం చేసుకోరా శేఖర్. సరేరా, అలా అన్నావు బాగుంది. సరేరా, వెళ్ళొస్తాను. ఓకేరా. ఖర్చులకి ఈ 50,000 ఉంచు. ఏ వద్దురా, తీసుకెళ్ళిపోరా. వద్దురా, నువ్వు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చావు, అది చాలరా నాకు. రే, నువ్వు ఇప్పుడు ఈ డబ్బులు తీసుకోకపోతే ఇక జీవితంలో నీ ఇంటి గడప దొక్కను. నువ్వు తీసుకోకపోతే నా మీద ఒట్టే. అమ్మా స్వాతి, వాడు అంతే అంటాడు కానీ నువ్వు ఇది తీసుకో. తీసుకో. రే ఏంట్రా? రే, నువ్వు ఇంకేం మాట్లాడకు, అర్థమైందా? ఇంకొక విషయం, నీ హెల్త్ అంతా సెట్ అయిపోయి నేను రమ్యతో ఇక్కడికి వచ్చేసరికి నీ ఇల్లు నీ చేతిలో ఉంటుంది, ఓకే? సార్, తాను ఎంత ఇవ్వాలో చెప్తే ఆ అప్పు నేను తీర్చేస్తాను. ఎందుకంటే ఈ ఇంట్లో తన అమ్మా నాన్న వాళ్ళని ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. అటువంటి ఈ ఇంటిని తను కోల్పోవడం నాకు నచ్చట్లేదు. మీకు ఎంత ఇవ్వాలో చెప్తే వడ్డీతో సహా ఇచ్చేస్తాను. తన ఇల్లు తనకు రాసి ఇవ్వండి. తప్పకుండా బాబు, మాకు కావాల్సింది మా డబ్బులే, అంతకు మించి మేము అడగట్లేదు. తప్పకుండా నిరభ్యంతరంగా ఇస్తాం. ఏమంటావు? అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేనమ్మా. ఏ రవి, నేను నీకెప్పుడు సాయం చేయలేదురా. నేను సాయం చేసిన వాళ్ళందరూ నన్ను మోసం చేశారురా, కానీ నువ్వు నాకు సాయం చేశావు. థ్యాంక్ యూ రా. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనురా. ఏయ్, శేఖర్, నువ్వు నా ఫ్రెండ్ రా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? మన ఫ్రెండ్స్ రా శేఖర్, ఫ్రెండ్స్. ఫ్రెండ్ అంటే అవసరానికి వాడుకునేవాడు కాదు, కష్టం వస్తే ఆదుకునేవాడు. ఫ్రెండ్స్ 10 మంది అవసరం లేదు, రవి లాంటి ఫ్రెండ్ ఒక్కడున్నా చాలు. మీరు మీ ఫ్రెండ్స్కి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ మోసం చేయకండి. మీ శేఖర్.